నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, గెలుపు తమదేనంటున్న భూమా బ్రహ్మానందరెడ్డి, అఖిలప్రియ ఆమె సోదరితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ ముఖ్య నేతలంతా ఆయనకు అండగా ఉండి ఆయనతో పాటు వెళ్లి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మనం అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డితో మాట్లాడే ప్రయత్నిద్దాం. చెప్పండి, ఎలా ఉంది నామినేషన్? ఈరోజు నామినేషన్ వేసాము. మొత్తం నామినేషన్ మొదలైనప్పటి నుంచి ఇంటి దగ్గర నుంచి మాకు అక్కడి వరకు అఖండ స్వాగతం పలికిన నంద్యాల ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా బాబాయ్ హామీలు కానీ ఆయన ఇచ్చిన ప్రజలకు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చడానికి నా వంతు నేను ఖచ్చితంగా శ్రమిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. స్పందన ఎలా ఉంది ప్రజల నుంచి? చాలా మంచి స్పందన వచ్చింది. ఎక్కడ చూసినా కూడా మొత్తము ఇసుకేస్తే రాలినంత జనం మాకు కనిపించారు. వారందరూ కూడా చేయూపుకుంటూ అంత అభివాదం చేయడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. చెప్పండి, ఎలా ఉందండి? బాగుందండి. ఈరోజు భూమా బ్రహ్మానందరెడ్డి గారు నామినేషన్ వేయడము, మరి కుటుంబ సభ్యులు, మిగతా రాజకీయ నాయకులు, ఆ క్యాడర్, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మాకు వాళ్ళకి మా మీద ఎంత అభిమానం ఉందో, భూమా నాగిరెడ్డి గారి మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు మరి వాళ్ళు చూపించడం జరిగింది. ఈరోజు తల్లి తండ్రి లేని బిడ్డలకి మేము ఉంటామని ఒక మంచి మనసుతో ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకొచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం అనేది కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు. ఇంత పెద్ద స్థాయిలో మరి నామినేషన్కి ప్రజలు రావడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. అదేవిధంగా ఈరోజు మా మీద బాధ్యత కూడా పెరిగిందని మేము అనుకుంటున్నాము. భూమా బ్రహ్మానందరెడ్డి గారు నామినేషన్కి ఈరోజు వేసేటప్పుడు కూడా మరి మేము మాట్లాడుకోవడం కూడా జరిగింది. భూమా నాగిరెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో మరి ఇప్పుడు బాధ్యత పెరిగింది కాబట్టి తప్పకుండా కష్టపడి పనిచేసి ఆయన ప్రజలకు న్యాయం చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత తొలి ఎన్నికల్లో మీరంతా ప్రజల్లోకి వెళ్తున్నారు. చాలా ఉద్వేగానికి కూడా లోనయ్యారు. ఎలా ఉంది? అంటే ఇది మాకు చాలా ఎమోషనల్ ఎలక్షన్ అండి. ఇది మా కుటుంబానికి చాలా ప్రెస్టేజ్, ప్లస్ ఇది రాజకీయ అరంగేట్రంగా చూస్తున్నాము. తప్పకుండా ప్రజలు అన్నాన్ని దీవించి ముందరికి నడిపిస్తారని ఆశిస్తున్నానండి. ప్రజలు కూడా మమ్మల్ని వాళ్ళ కన్నబిడ్డల్లాగే చూసుకుంటామని మీటింగ్లో కూడా అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని, మహిళలు అయితే ఏమి, ముస్లిం సోదరులు అయితే ఏమి, అందరూ తరలి వచ్చారండి. చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, ఎలా ఉందండి నంద్యాల నియోజకవర్గంలో ప్రజల స్పందన? ఈ రోజు నంద్యాల పట్టణంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు పట్టం కట్టబోతున్నది ఒక నిదర్శనం ఈ రోజు. కాబట్టి ఈ రోజే తెలిసిపోయింది నంద్యాల పట్టణ ప్రజలు ఎటువైపు ఉన్నారు అనేది. కాబట్టి అభివృద్ధికి పట్టం కట్టబోతున్నది ఈ యొక్క అశేష ప్రజానీకనే ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఇవాళ ఎలక్షన్స్ లో మేము చేయబోతున్నటువంటి యుద్ధంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాయి. అలాగే భూమా నాగిరెడ్డి గారి కళలు ఇవాళ సాకారం కాబోతుందని చెప్పేసి ఇది ఒక నిదర్శనం ఈ రోజు జరిగిన ర్యాలీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలో ఒక చరిత్ర సృష్టించారు. తల్లి తండ్రి లేని పిల్లల్ని ఆదరించండి అని సైన్ బోర్డ్స్తో వస్తే చాలా మంది కూడా కంట తడిపెట్టారండి. ఇది నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ పిల్లలని ఆదరించాల్సిన బాధ్యత కర్నూలు పట్టణంలోని ప్రజానీకానికి ఉంది. ఏదైతే వాళ్ళు అనుకున్నారో, నాగిరెడ్డి గారు ఏదైతే చేస్తానని ప్రామిస్ చేశారో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అదన్నీ చేసి చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఓకే, మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ ఘనంగా నామినేషన్ దాఖలు చేసింది. వేలాది మంది కార్యకర్తలు పచ్చ జెండాలతో వెంటరాగా అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి కాల్వ శ్రీనివాసులు, అఖిలప్రియ, ఇతర నేతలంతా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ అలాగే మౌనికాప్రియ ఉద్వేగానికి కూడా లోనయ్యారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత తొలిసారిగా ఆ కుటుంబం ఎన్నికల్లో పాల్గొంటుంది, పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది. ఈ సందర్భంగా ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వారంతా ఉద్విగ్నానికి లోనయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమనే ధీమాను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, నంద్యాల, కర్నూలు జిల్లా.